ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే చెప్పుకోదగ్గ జనాభా లేని ప్రాంతంలో ఇంకా సొసైటీలు ఏర్పడిన ప్రాంతంలో డీమార్ట్ నిర్మించగానే భూముల రేట్లు పెరగడం మొదలవుతుందని. ఎందుకంటే డీమార్ట్ అక్కడ ఉంటే భవిష్యత్తులో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ప్రజలు భావిస్తారు. డీమార్ట్ వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమానీ ఆస్తులు 1,00,000 కోట్లకు పైగా ఉన్నాయి. కానీ రాధాకిషన్ దమానీ కేవలం 12వ తరగతి మాత్రమే చదివారట. కానీ అతని నైపుణ్యం, వ్యాపార ప్రతిభ ఈరోజు ఆయన సంపదను బిలియన్లకు పెంచింది. స్టాక్ మార్కెట్లో ముందంజలో ఉన్న దమానీ సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నప్పుడు మొదట్లో అనేక వైఫల్యాలను ఎదుర్కొన్నారు. 1999లో అతను మొదటి నెరుల్ ఫ్రాంచైజీని తీసుకున్నాడు. అది విఫలమైంది. ఆ తర్వాత బోరుబావుల నిర్మాణం ప్రారంభించినా ఆ పని ముందుకు సాగలేదు. అయితే డీమార్ట్లో ఇంత చవకగా వస్తువులు లభించడం వెనుక ఓ మాస్టర్ మైండ్ ఆలోచన ఉంది. నేడు తన వ్యాపార ప్రతిభతో దేశంలోనే సంపన్న వ్యక్తుల్లో ఒక్కరిగా ఎదిగాడు. నిజానికి డీమార్ట్ బిగ్ బజార్కు వ్యతిరేకంగా మొదలై నేటికి విజయవంతంగా దూసుకుపోతోంది. సరసమైన ధరలలో కావాల్సిన వస్తువులన్నీ ఒకచోట కొనగలిగే ప్రదేశం డీమార్ట్. చిన్న మధ్యతరగతి ప్రజలు డీమార్ట్కు వెళ్లి ప్రతి నెల రేషన్ కొనుగోలు చేస్తుంటారు. అయితే డీమార్ట్లో ఏడాది పొడవునా ఇంత చవకగా ఎలా సామాను దొరుకుతుంది అని మీరెప్పుడైనా ఆలోచించారా? సరసమైన ధరలలో కావాల్సిన వస్తువులు లభించే డీమార్ట్ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. కొత్తగా అభివృద్ధి చెందుతున్న నగరాల నుంచి మెట్రో నగరాల వరకు ప్రతి చోట డీమార్ట్ ఉంటుంది. డీమార్ట్ ఖ్యాతి ఎంత పెరిగిందంటే ప్రతి మధ్యతరగతి ప్రజలు దీనిని సందర్శిస్తున్నారు. సాధారణ దుస్తులు, కిచెన్ ఐటమ్స్ను కూడా మధ్యతరగతికి చెందిన వారే కొనుగోలు చేస్తుంటారు. నేటి ఆన్లైన్ యుగంలో డీమార్ట్ అనేక పెద్ద ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లతో కూడా పోటీ పడుతోంది. దీనికి ఏకైక కారణం ఇక్కడ సరుకులు చాలా చౌకగా లభించటమే. 2002లో ముంబైలో డీమార్ట్ తొలి స్టోర్ను ప్రారంభించారు. అయితే అద్దె స్థలంలో డీమార్ట్ స్టోర్ ఏర్పాటు చేయకూడదని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం డీమార్ట్కు దేశంలో 300కు పైగా స్టోర్లున్నాయి. అంటే రాధాకిషన్ దమానీకి డీమార్ట్ స్టోర్ మాత్రమే కాదు, ఇండియాలో 300 పెద్ద సైజుల భూమి కూడా ఉంది. ఈ స్టోర్లు 11 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. డీమార్ట్లో అంత చవకగా ఎలా వస్తువులు లభిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి రాధాకిషన్ దమానీ అద్దె స్థలంలో దుకాణం తెరవకపోవడమే అసలు కారణం. దీనివల్ల అతని వ్యాపారానికి నిర్వహణ ఖర్చులను చాలా తగ్గించింది. వీరికి సొంత భూములు ఉండడంతో అద్దె ఇబ్బంది లేదు. ఈ విధంగా డీమార్ట్ తన ఖర్చులలో 5-7% ఆదా చేస్తోంది. ఇలా మిగిలిన మొత్తాన్ని డిస్కౌంట్ రూపంలో ప్రజలకు అందిస్తుంది. డీమార్ట్ త్వరగా తన స్టాక్ను పూర్తి చేయడం మరో కారణం. 30 రోజుల్లో సరుకులు పూర్తి చేసి కొత్త వస్తువులను ఆర్డర్ చేయాలన్నది వారి లక్ష్యం. అందుకే పేద మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకునేందుకు భారీగా డిస్కౌంట్ ఇస్తుండటంతో ఇక్కడ వస్తువులకు డిమాండ్ ఎక్కువ. ఈ కారణంతో డీమార్ట్ కంపెనీలకు త్వరగా ఆర్డర్ ఇస్తుంటుంది. దీంతో తయారీ సంస్థలు కూడా డీమార్ట్కు డిస్కౌంట్పై వస్తువులు అందిస్తున్నాయి. ప్రజలకు డిస్కౌంట్లు ఇవ్వడానికి లేదా వారి ఆదాయాన్ని పెంచడానికి కూడా ఈ డిస్కౌంట్లను ఉపయోగిస్తారు.